ज्वलन्ते वैरोधरें कर्मफले सुदुष्टाः दुर्गां देवीं चरणमहं प्रपद्ये। రాజరాజేశ్వరి సమేత ముక్తి రామలింగేశ్వర స్వామి పాదపద్మములకు నమస్కరిస్తూ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. పలికినంత పుణ్యం వస్తుందో ఆ నామం 500 సంవత్సరాల తర్వాత ఆ రాముల వారు పుట్టినటువంటి పుణ్యభూమిలో ధర్మభూమిలో బాలరాముని వారి భవ్యమైన దేవాలయం కట్టించి ప్రతిష్ఠ చేసుకున్నాం. ఆ రాముల వారి నామం పలుకుదాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అన్నారు సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవితో. కాబట్టి మన రామేశ్వరం నుండి అయోధ్యకు వినిపించాలి. ఎక్కడికి వినిపించాలి? రామేశ్వరం నుండి అయోధ్యకు. భరతమాత ప్రసాదం కూడా ఉంది, ఏమి ఇబ్బంది లేదు. గట్టిగా పలకండి. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 జయ జయ రామ్ జయ జయ రామ్. జయ జయ రామ్. జయ జయ రామ్. మన ధర్మాన్ని రూఢిగా హిందూ మతము అని పిలుచుకుంటున్నాను. మన ధర్మం పేరు ఏమిటి అంటే సనాతన వైదిక ధర్మం. గట్టిగా చెప్పండి, సనాతన వైదిక ధర్మం. సనాతన అంటే సదా అంటే ఎల్ల వేళలా ఎల్ల కాలాలలో, తన అంటే ఉన్నది అంటే అన్ని కాలాల్లో ఉన్నటువంటి ఏకైక ధర్మం మన ధర్మం. ఎప్పటి నుండి పరమేశ్వరుడు ఉన్నాడో, ఎప్పటి నుండి సూర్యచంద్రాది నక్షత్రములు ఉన్నాయో, ఎప్పటి నుండి పంచభూతాలు ఉన్నాయో అప్పటి నుండి ఉన్నటువంటి ధర్మం ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే మన ధర్మం, మన సనాతన వైదిక హిందూ ధర్మం మాత్రమే. పూర్వము ఎన్నో మతాలు ఉన్నాయి. గ్రీకులు ఉన్నారు, కొన్ని వందల సంవత్సరాలు ఉన్నాయి. తర్వాత పాల పొంగులాగా పెరిగి పడిపోయాయి. తర్వాత రోమన్లు అని ఇంకొక మతం వాళ్ళు ఉన్నారు.
వాళ్ళు కూడా ఒక 1000 సంవత్సరాలు ఉన్నారు, పాల పొంగులాగా పెరిగారు, పడిపోయారు. కానీ కాల పరీక్షకు నిలబడి యుగాలు దాటిన, సంవత్సరాలు దాటిన ఆ చంద్ర తారార్థం ఎంతవరకు సూర్యచంద్రాదులు ఉంటారో అంతవరకు ఉండే ఏకైక మతం ఈ ప్రపంచంలో మన మతం, మన సనాతన హిందూ ధర్మం మాత్రమే. అందుకు మనం హిందూగా గర్వించాలి. మన ధర్మం ప్రపంచ శాంతిని కోరుకుంది. కేవలం ప్రపంచ శాంతిని మాత్రమే కాదు, దేవహు శాంతి, పైలోకాలన్నీ సంతోషంగా ఉండాలి. అంతరిక్ష శాంతి, ఎన్నో నక్షత్ర మండలం ఉంటే అది కూడా సంతోషంగా ఉండాలి. భూహు శాంతి, ఈ భూమాత మొత్తం ఎటువంటి భూకంపాది కార్యాలు లేకుండా చల్లగా ఉండాలని కోరుకుంది. ఆపశాంతి, సముద్రాలన్నీ చల్లగా ఉండాలని కోరుకుంది. సర్వే దేవాహ శాంతి, అష్టదిక్పాలకులు లాంటి ఎంతో మంది దేవతలు సంతోషంగా ఉండాలని కోరుకుంది. బ్రహ్మ శాంతి, ఈ ప్రపంచాన్ని సృష్టించిన పరమేశ్వరుడు కూడా ఎల్లవేళలా మా యందు సంతోషంగా శాంతిగా ఉండాలని కోరుకుంది. సర్వం శాంతి, 14 లోకాల్లో ఏ జీవరాశులున్నా, ఎంతమంది దేవతలున్నా, కిన్నెర కింపురుషాది ఎంతో మంది ఉన్నా ఈ భూలోకంలో అందరూ సంతోషంగా శాంతంగా ఉండాలని కోరుకున్న ఏకైక ధర్మం మన సనాతన వైదిక హిందూ ధర్మం మాత్రమే. అందుకు మనం గర్వించాలి. మిగతా కొన్ని విధర్మాలు ఉన్నాయి. ఒకరేమంటున్నారు, మా యొక్క మతం మాత్రమే ఉండాలి, మిగతా వాళ్ళని మేము చంపేస్తామంటున్నారు. ఇంకొక విధర్మం ఉంది, మా మతమే పెరగాలి, మిగతా మతాల వాళ్ళను మా మతంలోకి లాక్కుంటాం, ఒక గొర్రెనిచ్చో ఒక కొబ్బరి నూనె బాటిల్ ఇచ్చో అని చెప్పే వాళ్ళు ఉన్నారు. కానీ సర్వే జనా సుఖినో భవంతు అన్నటువంటి ఏకైక ధర్మం మన సనాతన హిందూ ధర్మం మాత్రమే. అందుకు మనం గర్వించాలి. ఈ హిందూ ధర్మంలో ముఖ్యమైనది ఏమిటంటే కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. తన తండ్రి మాట కొరకు 14 సంవత్సరాల అరణ్యవాసానికి వెళ్ళాడు మన రామయ్య. పితృవాక్య పరిపాలన మనకు నేర్పించాడు. రాముల వారు అరణ్యానికి వెళుతుంటే సీతమ్మ వారు వచ్చి అడిగింది, అయ్యా నేను వస్తాను మీతో పాటు అంటే రాముల వారు జానకి దేవితో అన్నారు, మన ఇంట్లో పులి బొమ్మను చూసి నువ్వు భయపడతావు సీత, అటువంటిగా అరణ్యంలో ఎలా ఉంటావు అంటే సీతమహాదేవి ఒక మాట అనింది, నీడనే వదిలిపెట్టి నీవెలా వెళ్ళగడవు అనింది. అది తెలుపుతుంది మన సనాతన హిందూ ధర్మం. భార్య భర్తలు ఎంత గొప్పగా అన్యోన్యంగా ఎన్ని కష్టాలు వచ్చినా కలిసి ఉండాలి. తర్వాత సోదర భావాన్ని నేర్పుతుంది మన హిందూ ధర్మం. రాముల వారిని ఒకసారి అడిగారంటే, అయ్యా నీకు సీతాదేవి అంటే ఇష్టమా లేకుంటే లక్ష్మణుడు అంటే ఇష్టమా అంటే నాకు కొద్దిగా లక్ష్మణుడు అంటేనే ఇష్టం అండి అన్నాడు. ఎందుకయ్యా నువ్వు సంవత్సరం పాటు ఆమె కోసమే కదా వారధి కట్టించి యుద్ధం చేసి ఆమెను తెచ్చుకున్నావంటే సీత దూరంగా ఉన్నా నాకు సరిపోతుంది, లేకుంటే జానకీదేవిని వాళ్ళ నాన్న దగ్గర పెట్టినా పర్లేదు, కానీ నా తల్లి గర్భంలోనే పెరిగి నా ఎంగిలి పాలు తాగినటువంటి ఇంకొక తమ్ముడిని నేను తెచ్చుకోలేను కదా అన్నాడు మన రామయ్య. సోదర భావం మన సనాతన ధర్మం నేర్పుతుంది. కానీ ఇప్పుడు మనం చూస్తే మన రామయ్య లాగా పితృభక్తి ఉందా, పితృవాక్య పరిపాలన ఉందా అంటే కనిపించట్లేదు. భార్యాభర్తల మధ్య కష్ట సుఖాల్లో ఇద్దరు కలిసిమెలిసి ఉండాలి అన్నటువంటి భావన లోపించిపోతుంది. అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలి. ఒక తల్లి కడుపులో పెరిగిన మనం చిన్న చిన్న విషయాల దగ్గర గొడవ పడి, మొన్న మా దగ్గరకు ఒక ఆయన వచ్చాడు, మేము తిరుపతి లడ్డూలు వండించి ఒకటి మీ తమ్ముడికి కూడా ఇవ్వండి అంటే మాటలు లేవు స్వామి. ఎప్పటి నుంచి మాటలు లేవండి? 10 రోజులు అయిందంటే 12 సంవత్సరాలే స్వామి. ఎందుకు అంటే మా అమ్మగారు బంగారం పంచేటప్పుడు 1 తులం ఎక్కువ తీసుకున్నాడు మా అన్నయ్య, చూడండి. కానీ మనం రామలక్ష్మణులు అలా తెలిపారా? సోదర ధర్మాన్ని మనకు నేర్పించాడు. భగిని అష్టభోజనం మనకు తెలుపుతుంది. యమధర్మరాజు చెల్లెలు యమునాదేవి అన్నయ్యను భోజనానికి పిలిచింది ఇంటికి. యమధర్మరాజు భోజనం స్వీకరించిన తర్వాత నీకు వరం ఏం కావాలంటే, తన స్వార్థం కోసం వరం అడగలేదు. ఈ భగిని అష్టభోజనం రోజున ఏ చెల్లెలు కానీ ఏ అక్క కానీ తన అన్నను కానీ తమ్ముళ్ళు కానీ పిలిపించుకొని కడుపు నిండా భోజనం పెడితే ఆ అన్నకు ఆ తమ్మునికి దీర్ఘాయుషును ఇవ్వు తండ్రి అని అడిగింది. అంత గొప్ప ధర్మం మన సనాతన వైదిక ధర్మం. ఇలా మనం చెప్పుకుంటూ పోతే 70,000 హిందూ సమ్మేళనాలు ఇక్కడే వస్తాయి.
అంత గొప్ప ఎన్నో గుణాలు ఉన్నాయి. ఉపనిషత్తుల జ్ఞానం ఉంది, అద్వైత జ్ఞానం ఉంది, బ్రహ్మసూత్రాలు ఉన్నాయి. సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మ ఈ ప్రపంచంలో భగవంతుని ముఖము నుండి, ముఖ పద్మముల నుండి వెలువడిన ఏకైక గ్రంథం ఏదైనా ఉంది అంటే మన భగవద్గీత మాత్రమే. తర్వాత పురాణాలు ఉన్నాయి, భక్తి గ్రంథాలు, తర్వాత ధర్మ గ్రంథాలు ఉన్నాయి. ఇలా జ్ఞానానికి మన ధర్మమే పునాది, భక్తికి మన సనాతన ధర్మమే పునాది, ధర్మానికి మన సనాతన ధర్మమే పునాది. ఇలా భక్తి ఉంది, జ్ఞానం ఉంది, తర్వాత ధర్మం ఉంది. ఇన్ని కలిసినటువంటి గొప్ప ధర్మంలో మనం పుట్టినందుకు గర్వించాలి. భాగవతంలో వేదవ్యాసుల వారు చెప్పారు, పైలోకాల్లో ఉన్నటువంటి దేవతలు కూడా ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి మన భారతీయులను, భరతమాత బిడ్డలను చూసి అసూయ పడతారంట. ఏం స్వామి, మా మీద ఆ దేవతలకు అసూయ ఏంటి? మేము డూప్లెక్స్ ఇల్లు కట్టుకున్నామన్నా, కొత్త కారు కొట్టుకున్నామన్నా, లేదంటే నెక్లెస్లు ఏమన్నా వాడుకున్నామంటే అది కాదు. ఎంత గొప్పదంటే ఈ సనాతన ధర్మంలో పుట్టిన మన హిందువులు ఎంత ధన్యవంతులంటే, ఉపనిషత్తులు ఉన్నాయి, భగవద్గీత ఉంది, బ్రహ్మసూత్రాలు ఉన్నాయి, రామాయణ భారతాది ఇతిహాసాలు ఉన్నాయి, 18 పురాణాలు ఉన్నాయి, 18 శక్తిపీఠాలు ఉన్నాయి, 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, ఎన్నో పుణ్య నదీమతలు ఉన్నాయి. దేవునికి ఆలయం కట్టిస్తాం, అర్చన చేస్తాం, ఆకు పూజ చేస్తాం, అభిషేకం చేస్తాము, స్వామివారికి అమ్మవారికి కళ్యాణాలు చేస్తాం. ఇన్ని చేయగలిగే భూమి ఈ భరత భూమే, ఈ సనాతన ధర్మమే. ఇందులో మేము పుట్టలేకపోతున్నామని దేవతలు కూడా అసూయ పడతారంట మన హైందవ జాతిని చూసి. అందుకు మనం గర్వించాలి, ఈ గొప్ప ధర్మంలో మనం పుట్టాము. ఎంతో మంది ఋషులు పుట్టినటువంటి భూమి, ఈ యొక్క ప్రపంచానికి యోగ శాస్త్రాన్ని అందించినటువంటి భూమి మన భరత భూమి. ఈ ప్రపంచానికి ఆయుర్వేద శాస్త్రాన్ని అందించింది. ఈ రోజు మీరు న్యూస్ పేపర్ కూడా చూడొచ్చు, 49 శస్త్రచికిత్సలు ఆయుర్వేదం వాళ్ళు కూడా చేయొచ్చు అని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అంటే ఈ ప్రపంచానికి ఆరోగ్యం ఇచ్చినటువంటి భూమి మన భరత భూమి, ఈ ప్రపంచానికి అన్నం పెట్టినటువంటి భూమి మన భరత భూమి, ఈ ప్రపంచానికి జ్ఞానాన్ని, భక్తిని, ధర్మాన్ని పంచినటువంటి భూమి ఏదైనా ఉంది అంటే మన తల్లి భరత భూమి మాత్రమే, ఈ సనాతన వైదిక హిందూ ధర్మం మాత్రమే. అందుకు మనం గర్వించాలి. కానీ కొన్ని చిన్న చిన్న రుగ్మతలు, ఎవడో చెప్పాడంట ఎద్దినిందంటే ఘాట్న గట్టే అని, అంతేనే కదా? ఎవడో ఎద్దినిందంటే వీడేమన్నాడు, ఘాట్న గట్టే అని అన్నాడు. అలా హిందువులు అన్నదమ్ముల్లాగా సోదర భావంతో నిలవాల్సింది పోయి సమరసతను మనం విడనాడుతున్నాం, కులాలుగా విడిపోతున్నాం. సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. అయ్యా అర్జున, నీ యొక్క గుణాన్ని బట్టి, నువ్వు చేసే పనిని బట్టి కులాన్ని తీసుకొచ్చామే, కానీ కులం అన్నది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు. గడపలోనే కులం, గడప దాటితే హిందువులం బంధువులం అన్నటువంటి సత్యాన్ని ఆయన చెప్పడం జరిగింది. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడమే కాదు, చేసి చూపించాడు. ఇప్పుడున్నటువంటి ఉడిపిలో కనకదాసు అనేటువంటి ఒక నిమ్న కులం వాడు అభిషేకం జరుగుతుంటే, నేను నా కృష్ణయ్య అభిషేకం చూడాలని లోపలికి వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి రక్షకులు ఉంటారు కదా, వాచ్మెన్ లాంటి వాళ్ళు, అతన్ని వెనక్కి తోసేశారంట. అప్పుడు కనకదాసు బాధపడుతూ, నా కృష్ణుని నేను ఎదురుగా చూడలేకపోతున్నానని గుడి వెనక్కి వెళ్ళి కిటికీలో నుంచి చూస్తే శ్రీకృష్ణ పరమాత్మ కూడా వెనక్కి తిరిగి నిలబడ్డాడంట. అది మన ధర్మం ఎంత గొప్పదంటే, పరమాత్మ కానీ, శాస్త్రాలు కానీ, ఋషులు కానీ, గురు పరంపర కానీ మనకు సమరసత నేర్పించారే కానీ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నది చెప్పలేదు. గడపలోనే కులం, గడప దాటితే మనమందరం హిందువులం, భరతమాత బిడ్డలం అని ఎల్లవేళలా ఈ సత్యాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. శ్రీరామచంద్ర మహాప్రభు ఒక హరిజన మహిళ శబరి తన గురువు గారు అయినటువంటి మతంగ ఋషికి ఎంతో సేవ చేసింది. గురువు గారు కైలాసానికి వెళుతూ వెళుతూ, అమ్మా నువ్వు నాకు ఎంతో సేవ చేసావు, నువ్వు ఇక్కడే ఉండు, రాముల వారు వస్తారని చెబితే దాదాపు 30 సంవత్సరాలు వేచి చూసింది శబరి తల్లి, హరిజన మహిళ. రాముల వారు శబరిదేవిని వెతుక్కుంటూ వెళ్ళారు, ఆమె ఇచ్చినటువంటి ఎంగిలి పళ్ళను తిన్నారు మన రామయ్య, మనకు సమరసతను నేర్పించాడు. తర్వాత గుహుడు ఒక బేస్త కులానికి చెందినటువంటి వాడు, రాముల వారిని నదిని దాటించిన తర్వాత రాముల వారి ఎంత అమితమైనటువంటి భక్తి ఉంటే
మన రాముల వారు ఆ గుహుణ్ణి కౌగలించుకొని నా హృదయంలో నువ్వే ఉన్నావు అని చెప్పాడు. అక్కడ మనకు సమరసతను నేర్పించడం జరిగింది. ఎన్నో సంఘటనలు మనకి ఏం తెలుపుతాయంటే, మనమందరం గడపలోనే ఇంటి లోపలే ఇచ్చిపుచ్చుకునేటప్పుడు కులం చూడాలి కానీ, మన దేవాలయ వ్యవస్థల మీద కానీ, మన శాస్త్రాల మీద కానీ, మన సాంప్రదాయాల మీద కానీ, మన సంస్కృతుల మీద కానీ, మన ఆచారాల మీద కానీ ఎవరైనా ఏదైనా ఒక్క మాటల్లో మేమందరం హిందువులం, బంధువులం, రామదూతలం, రామ బంటలం అంటూ మనం ఏకతాటిపై నిలబడి వాళ్ళకు తోలు తీసి వంచాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, విధర్మాలు చాప కింద నీరులాగా మన జాతిని వినాశనం చేయడానికి వాళ్ళు పగటి కలలు కలుకుంటూ కూర్చున్నారు. 2 నెలల క్రితం చూసాం, విధర్మీలు ఏం చేశారు, ఆముదపు గింజలు బాగా ఏంచి నూనె పట్టించి దాని నుండి నూనె తీసి విషం తయారు చేసి ఎక్కడెక్కడైతే మన హిందూ బిడ్డలందరూ ఉంటారో అక్కడక్కడ నీళ్ల ట్యాంకులో వాటిని కలిపి మనల్ని అందరినీ గుంపులుగా ఒకేసారి చంపేయాలనుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కనుక్కొని వాళ్ళను శిక్షించారు. మన పహల్గామ్ లో ఒక సంఘటన జరిగింది. అక్కడ వచ్చినటువంటి ఉగ్రవాదులు ఏమని అడిగి చంపారు, నువ్వు రెడ్డివా, నువ్వు బల్జనా, నువ్వు యాదవనా, నువ్వు ఉప్పరనా, నువ్వు వైశ్యనా, లేకుండా నువ్వు ఇంకో కులమా అని అడిగి చంపలేదు. ఏమని అడిగి చంపారు, నువ్వు హిందువా కాదా అని అడిగి చంపారంటే వాళ్లకు ఎంత వివేకంతో ఆలోచిస్తున్నారు. వీళ్ళందరూ భరతమాత బిడ్డలు, అనైక్యత ఉంది, కులాలుగా విడిపోయారు, రాజకీయాలుగా విడిపోయారు, బలహీనంగా ఉన్నారు, మేమేదైనా చేయగలం అన్నటువంటి భ్రమలో ఉన్నారు. కానీ మన ఒక్క హిందూ సమ్మేళనం వీడియో చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళందరూ హిందువులు, బంధువులు, భరతమాత బిడ్డలు అన్నటువంటి గొప్ప సంకల్పంతో ఉన్నారని వాళ్ళు తెలుసుకుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘటనలు మనందరినీ అనైక్యత పరిచి కులం పేరుతో, రాజకీయాల పేరుతో విభజించి మన అందరినీ ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. పూర్వం మనందరం ఒక కథ చదివాం. ఒక అడవిలో 4 ఎద్దులు ఉన్నాయండి. ఆ 4 ఎద్దులు కలిసి ఉంటే సింహం వచ్చి తినాలనుకుంది, కానీ ఏం చేయలేకపోయింది. 4 ఎద్దులు ఒకటేసారి దాని మీద పోరాటం చేశాయని. ఆ సింహం ఎక్కడికి వెళ్ళింది, నక్క దగ్గరికి వెళ్ళింది. నక్క దగ్గరికి వెళ్ళి, నక్క గారు ఎలాగైనా సరే నాకు ఉదయం బ్రేక్ఫాస్ట్ కావాలో, మధ్యాహ్నము లంచ్ కావాలో, రాత్రి డిన్నర్ కావాలని ఏదైనా చెయ్యి, నేను తిన్న తర్వాత మిగిలినది నీకు అంటే ఆ నక్క వచ్చిందంట. ఒక్కొక్క ఎద్దు దగ్గరికి వచ్చి, నీది ఎక్కువ కులము, నీది మధ్య కులము, నీది తక్కువ కులము, నీది అతి తక్కువ కులం అని ఆ 4 ఎద్దులకు గొడవ పెట్టింది. ఈ అవివేకమైనటువంటి ఎద్దులు విడిపోయాయి. విడిపోతే సింహం వచ్చి ఒక్కొక్క రోజు ఒక ఎద్దును తినేసింది. దీని నుండి మనం ఏం నేర్చుకోవాలా? ఆ ఎద్దులు ఒంగోలుగా పొద్దుటూరువా స్వామి? ఏం నేర్చుకోవాలా? ఐకమత్యమే మహాబలం. మనం హిందువులుగా కులాలకు, రాజకీయాలకు అతీతంగా కలిసి ఉంటే నిలబడతాం, సాధిస్తాం, భరతమాతను విశ్వగురు స్థానంలో నిలబెడతాం, లేకుంటే పడిపోతాం అన్నటువంటి సత్యాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. మేము మొన్న బద్రీనాథ్లో చాతుర్మాస దీక్ష తీసుకుని వస్తున్నాం. ఢిల్లీలో తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కాం. మా పక్కన ఎమ్మెల్యే గారు కూర్చున్నారు, పర్సనల్ పని మీద వెళ్ళినారు. ఏమండి మీది ఏ నియోజకవర్గము, ఎన్ని ఓట్లు ఉన్నాయి, మీరు గెలిచారు కదా, ఏం కథ అంటే 2.5 లక్షల ఓట్లు ఉన్నాయి స్వామి మా నియోజకవర్గంలో. ఒక 20,000 మంది క్రిస్టియన్స్ ఉన్నారు, 35,000 మంది మహమ్మదీయులు ఉన్నారు అన్నారు. తర్వాత ఏం చెప్పాలా? ఏమని చెప్పాలా? 3వ మత హిందువులు అని చెప్పలేదు. 15,000 మంది రెడ్లు ఉన్నారు స్వామి, 12,000 మంది బల్జలు ఉన్నారు స్వామి, 10,000 మంది యాదవులు ఉన్నారు స్వామి, 5,000 మంది వైశ్యులు ఉన్నారు స్వామి, 3,000 మంది బ్రాహ్మణులు ఉన్నారు స్వామి. ఇలా కులాలు చెప్పుకుంటూ పోయాడు. కారణం ఎవరు? కారణం మనమే. ఎందుకంటే మనం కార్తీక మాసంలో వన భోజనాలు పెట్టలేదు, కుల భోజనాలు పెడుతున్నాం. కాబట్టి వాళ్ళు కూడా నేర్చుకున్నారు, వీళ్ళు హిందువులు కాదు, కులాలుగా విడిపోయారని. కాబట్టి ఇప్పటికైనా మన సనాతన వైదిక ధర్మాన్ని రక్షించుకోవడానికి, విధర్మాల బారిన పడకుండా మళ్ళీ సనాతన ధర్మాన్ని, భరతమాత ఖ్యాతిని విశ్వగురు స్థానంలో నిలబెట్టడానికి మనమందరం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, పూరి జగన్నాథ్ నుండి సోమనాథ్ వరకు, లక్షద్వీపుల నుండి అండమాన్ నికోబార్ దీవుల వరకు మేమందరం హిందువులం, ధర్మగంగ బిందువులం అన్నటువంటి ఏకైక నిష్ఠతో ముందుకు వెళ్ళవలసిన
తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతగానో ఉంది. ఇలా సమరసతను తీసుకొచ్చుకోవాలి సమాజంలో. సమరసత ఉన్నప్పుడు మాత్రమే వ్యక్తి కలిస్తే సమాజం ఏర్పడుతుంది. సమాజంలో మేమందరం ఒక్కటే, మాకందరికి తల్లి భరతమాతే అని తెలుసుకునే రాజు ఖచ్చితంగా విధర్మాల వారు మన వైపు చూడాలన్నా ఖచ్చితంగా ఆలోచన చేస్తారు. ఇలా ఎన్నో చోట్ల మేము వెళ్తుంటాం, ఎన్నో గ్రామాలకు వెళ్తుంటాం, ఎన్నో పట్టణాలకు ప్రవచనాలకు వెళ్తుంటాం. ఎక్కడికన్నా వెళ్తే మిగతా విధర్మాల దగ్గర జనాలు ఫుల్గా ఉంటారు వారి రోజుల్లో. మన వాళ్ళు ఎక్కడికి మేము రాము. టీ బంకుల కాడ కూర్చొని రోజు 7-8 టీలు తాగుతాం. 3-4 న్యూస్ పేపర్లు చదవమంటే చదువుతామని ఉన్నారు. కానీ నా ధర్మంలోని శాస్త్రాలను నేను చదివి తెలుసుకోవాలి, నా ధర్మంలో పరమేశ్వరుడు ఎందు ఉన్నటువంటి భక్తిని నేను పాటించాలి, నా ధర్మంలో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాలు నేను తెలుసుకోవాలని లేనే లేదు. అందుకే 3P ప్రిన్సిపల్, ప్రొటెక్ట్ సనాతన ధర్మ. మన శాస్త్రాల మీద కానీ, మన దేవతల మీద కానీ, మన ఆలయాల మీద కానీ, మన సంస్కృతి సాంప్రదాయాల మీద కానీ ఎవరైనా ఒక పల్లెత్తి మాట అన్నా మేమందరం కలిసికట్టుగా నిలబడతామని మన సనాతన వైదిక ధర్మాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ బై సనాతన ధర్మ. మన ధర్మంలోని ఉపనిషత్తులను, భగవద్గీతను, భక్తి గ్రంథాలను, రామాయణాన్ని మనం ఖచ్చితంగా చదవాలి. ఈనాడు పేపర్ ఎంతమంది చదువుతారంటే చేయెత్తుతారు. సాక్షి పేపర్ ఎంతమంది చదువుతారంటే చేయెత్తుతారు. ఆంధ్రజ్యోతి పేపర్ ఎంతమంది చదువుతారంటే చేయెత్తుతారు. స్వామి మా డిస్టిక్ పేపర్ 2 సార్లు చదువుతా, మా ఊర్లో ఏముందో ఇంకా తెలియాలని ఇంకా చెప్తారు. కానీ మన గ్రంథాలను మనం చదవట్లేదు. అందుకే భారత మాత భగవద్గీత, గట్టిగా పలకండి, భారత మాత భగవద్గీత, భారత మాత భగవద్గీత, భారత మాత భగవద్గీత. ఇలా మన శాస్త్రాలను ఖచ్చితంగా మనం చదవాలి. ఎందుకంటే మన హైందవ సమాజం, మన సనాతన ధర్మంలోని హైందవ సోదర సోదరీమణులు శాస్త్రానికి చాలా దూరంగా కదిలిపోయారు. కేవలం నేను డబ్బు సంపాదించాలి, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి, అందం ఆరోగ్యం మాత్రమే చూసుకోవాలని ఈ 4 విషయాలకే సమయం కేటాయించి ఇంత పుణ్యభూమిలో, ధర్మభూమిలో, దేవతలు జన్మించినటువంటి భూమిలో, ఋషులు నడిచినటువంటి భూమిలో, ఇన్ని శాస్త్రాలు ఉన్నటువంటి భూమిలో నేను పుట్టానే, ఈ దేహం ఏదో ఒక రోజు పడిపోతుంది, ఆ రోజు కాల్చడమో పూడ్చడమో తెలుస్తారు, ఆ రోజు లోపల మా శాస్త్రాలను మేము చదువుకోవాలన్నది మర్చిపోయాం. ఎందుకంటే శాస్త్రాలు, గురువులు ఒక వ్యక్తికి కళ్ళు ఎంత ముఖ్యమో సమాజానికి, ధర్మానికి శాస్త్రాలు, గురువులు అంతే ముఖ్యం. ఏ రోజైతే ఆ 2 కళ్ళు తెలుసుకోబడతాయో అప్పుడు జాతి జాగృతం అవుతుంది, జాతి సంఘటితం అవుతుంది. మళ్ళీ వాళ్ళ సనాతన ధర్మం భరతమాత ప్రపంచంలో విశ్వగురు స్థానంలో నిలబడి తీరుతుంది. తర్వాత చివరి ప్రమోట్ సనాతన ధర్మ. మన పిల్లలు ఉన్నారు, కింది తరానికి నీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని, నీకు తెలిసినటువంటి భక్తిని, నీకు తెలిసినటువంటి ధర్మాలను, ఆచారాలను, సంప్రదాయాలను కింది తరానికి అందించాలి. అందిస్తున్నామా? వాళ్ళనేమో చైనాలో పెట్టాం. చైనా అంటే ఆ గొడవపడే చైనా కాదు, చైతన్య నారాయణ. వాళ్ళనేమో ఆ చైనాలో పెట్టాం. వాళ్ళు ఇంటికి వస్తారు, ఇంటికి వస్తే అమ్మగారు లేపుతుంటే నాన్నగారు పడుకొని ఆడవాడు సివిల్స్ చదివి వచ్చాడు కదా, పడుకొని లేకపోతే వాడిని లేపి ఉదయం 5 గంటలకే నేర్పి సూర్య నమస్కారాలు, యోగాసనాలు నేర్పించాలి. రామాలయం దగ్గరికి తీసుకెళ్లి ధర్మ రక్షణ కోసం, పితృవాక్య పరిపాలన కోసం నిలబడినటువంటి మూర్తి మన రాముడని రాముల వారిని చూపించాలి. శివాలయానికి తీసుకెళ్లి క్షీరసాగర మదనం జరుగుతుంటే అందులో నుండి విషయం వస్తే ప్రపంచ కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం ఆ విషయాన్ని తీసుకొని కంఠంలో పెంచుకుంటానని లోక కళ్యాణం కోసం విషయాన్ని స్వీకరించినటువంటి పరమశివుడు ఈయనని నువ్వు చూపించాలి. హనుమంతుని ఆలయానికి తీసుకెళ్లి రామ కార్యం కోసం, రామ ధర్మం కోసం, రాముల వారి, సీతమ్మ వారి సంతోషం కోసం, తన జీవితం అంతా రామకార్యం కోసం నిమగ్నమైనటువంటి రామభక్తుడని నువ్వు చూపించాలి. అమ్మవారి దేవాలయానికి తీసుకువెళ్లి ఎంతో మందిని ఇబ్బంది పెట్టుకున్నటువంటి చెండ ముండాసులను, మహిషాసురాది రాక్షసులను శిక్షించిన మనందరి తల్లి అమ్మలగన్నయ్యమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారాడు పుచ్చినయమ్మ, దండులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్మ, దుర్గ మనమ్మని నువ్వు చూపించాలి. వీటన్నిటిని మించి ఇంతమంది దేవతలు, ఇన్ని శాస్త్రాలు, ఇంతమంది ఋషులు పుట్టినటువంటి భూమి మన భరతమాతని, నువ్వు భరతమాతను ఖచ్చితంగా చూపించాలి. నువ్వు ఆ పని చేయట్లేదు.
కింది తరానికి సనాతన ధర్మాన్ని ప్రమోట్ చేయలేదు. అక్కడ లోపం జరుగుతుంది. మొన్న మా దగ్గర ఒక ముసలాయన వచ్చాడు, 2 కాళ్ళు మోకాళ్ళు ఆపరేషన్ చేసుకుని కుంటుకుంటూ వచ్చాడు. స్వామీజీ మీతో ఒక మాట చెప్పొచ్చా అంటే చెప్పండి, ఏం పర్లేదు అన్నాను. 108 భజన పాటలు నాకు వస్తాయి స్వామీజీ అన్నాడు. ఎన్ని పాటలు వస్తాయంట? 108 భజన పాటలు చూడకుండా వస్తాయి స్వామి అన్నారు. ఏం స్వామి, ఆ కుర్చీ మీద శాలువన్న కప్పరాదా, లేకుంటే మీ మెడలో వేసిన దండన్న మా మీద వేయరాదా? వేరే స్వామీజీల దగ్గరికి వెళ్తే ఒక శాలువా కప్పారు, 108 భజన పాటలు నీకు చూడకుండా వస్తాయా అని మీరేం కప్పరంటే, నేను శాలువాలు మూమెంటోలు పుల్దండల స్వామిని కాదు, ఒక ప్రశ్న అడుగుతా సమాధానం చెప్పు, శాలువాలు కట్టలన్నీ తీసుకొచ్చి నీకు కప్పుతాను. అడగండి స్వామి, శివ భజన అడుగుతారా, వెంకటేశ్వర స్వామి భజన అడుగుతారా, అయ్యప్ప భజన అడుగుతారా, కాసేటి నాయన భజన అడుగుతారా, ఎవరి భజన అడుగుతారా అడగండి చెప్తాను అన్నాడు. భజనలు ఏమి అడగను, కానీ నీకు 108 భజన పాటలు చూడకుండా వస్తాయి అంటున్నావే, నీ మనవడికి ఎన్ని భజన పాటలు చూడకుండా వస్తాయని అడిగి తన సమాధానం ఏంటో తెలుసా? మా మనవడి భజనకే రాడు స్వామి. ఏం సాధించావు? నిజంగా నీకు పరమేశ్వరుని యందు భక్తి ఉంటే, అమితమైన విశ్వాసం, ప్రేమ ఉంటే, ఆయన నీ మనసులో పెట్టుకుని భజన చేస్తుంటే, నీ కింది తరానికి ఆ భక్తిని నువ్వు అందించి తీరేవాడివి. నీ ఇంట్లో 108 తులాలు బంగారం ఉంటే నీ మనవనికి ఎన్ని తులాలు ఇస్తావు? 1,30,000 స్వామి. ఖచ్చితంగా పావు తులం కూడా వదిలిపెట్టను. ఖచ్చితంగా నా మనవనికి 108 తులాలు బంగారం ఇస్తా. ప్రొద్దుటూరు కడప హైవే మీద 5 ఎకరాలు పొలం ఉంటే మనవనికి ఎన్ని ఇస్తావు? 5 ఎకరాలు పొలం ఇస్తావు. నీ స్థిరాస్తులు, చిరాస్తులు, ఇల్లు, విల్లాలు అన్ని మనవనికి ఇస్తావా ఇవ్వవా? ఖచ్చితంగా ఇస్తావు. కానీ నువ్వు పుట్టినటువంటి భరతమాత గొప్పతనాన్ని నీ మనవనికి ఇస్తున్నావా, తెలుపుతున్నావా? నీ సనాతన ధర్మం గురించి నీ మనవనికి చెబుతున్నావా? నీ శాస్త్రాలు, సాంప్రదాయాలు, ఆచారాల గురించి నీ మనవనికి తెలుపుతున్నావా అంటే తెలపలేదు. కాబట్టే నీకు వృద్ధాశ్రమాలు వస్తున్నాయి చివరికి. అంతేనా కాదా? కాబట్టి ఖచ్చితంగా ప్రమోట్ సనాతన ధర్మ. కింది తరానికి మన ధర్మాన్ని, మన ఆస్తిపాస్తులు ఇచ్చినట్లే మనకు తెలిసిన జ్ఞాన భక్తి ధర్మాలను కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఇలా ప్రొటెక్ట్ సనాతన ధర్మ, మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. పర్ఫెక్ట్ వై సనాతన ధర్మ, మన ధర్మంలోని జ్ఞానాన్ని, భక్తిని, ధర్మాన్ని తెలుసుకుందాం, పాటిద్దాం. ప్రమోట్ సనాతన ధర్మ. కింది తరానికి మన యొక్క ధర్మాన్ని ఖచ్చితంగా, సంస్కృతి సాంప్రదాయాలను నేర్పించి తీరుతాం. అలానే జరిగింది శివాజీ వారి విషయంలో. ఛత్రపతి శివాజీ మహారాజ్ 40,000 దేవాలయాలను కూలగొడుతుంటే, ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలి, దేవాలయ వ్యవస్థలను నిలబెట్టుకోవాలి, మన భరతమాత స్వతంత్రంగా ఉండాలి, మన మాతృమూర్తులను రక్షించుకోవాలని మన అమ్మవారి దగ్గరికి, ఎవరి దగ్గరికి? శ్రీశైల భ్రమరాంబికాదేవి దగ్గరికి వచ్చి బాధపడితే వీళ్ళ ఖడ్గాన్ని ఇచ్చి పంపింది మన నేల తల్లి, మన భ్రమరాంబికాదేవి. పంపిస్తే ఆయన అక్కడ నిలబడి ఆ రోజు అడ్డుపడినాడు. కాబట్టి తన జీవితంలో 27 సంవత్సరాలు విధర్మీయులతో పోరాడు. కాబట్టి ఈ రోజు కంచిలో దేవాలయం ఉంది, మధురలో దేవాలయం ఉంది, అరుణాచలంలో దేవాలయం ఉంది. ఆ ఖడ్గాన్ని మర్చిపోవద్దు. ఆ ఖడ్గాన్ని పట్టుకున్నటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ ని మనం మర్చిపోకూడదు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చేతిలో ఖడ్గం చూసినప్పుడు నీకేం గుర్తు రావాలి? తెలుగు నేల ధైర్యం, భరతమాత యొక్క పాదాలు కడగడానికి ఎలా నిలబడిందో గుర్తు రావాలి. ఆయన జీవితంలో చూడండి, ఆయన కొడుకు పేరు ఏం పేరు? సంభాజీ. గట్టిగా చెప్పాలి, సంభాజీ. ఆయన కొడుకును విధర్మీయులు పట్టుకొని, నువ్వు మా మతాన్ని స్వీకరిస్తావా లేదా అని వేడి నీళ్లు పోసి చర్మం ఒలుస్తూ ఒక్కొక్క అవయవాన్ని కట్ చేస్తున్నా, నేను పుట్టిన నా సనాతన ధర్మాన్ని, నా పంచ ప్రాణాలు బయటికి వెళ్ళినా విడవను అన్నాడు. ఛత్రపతి శివాజీ కంటే ఇంకా గొప్పగా సనాతన ధర్మం మీద ఆయనకు విశ్వాసం, నిష్ఠ ఉంది. అలా మనం కూడా మన కింది తరానికి, ముఖ్యంగా మహిళా మనులు, ఎందుకంటే ₹1 సంపాదించడానికి వీళ్ళు బయటికి వెళ్తుంటారు. ఇంటి దగ్గర ఉన్నటువంటి మహిళా మూర్తులు ఆ రోజు జిజియాబాయికి ఎలాగైతే ఈ కాలంలో పిల్లవాడిని వీళ్లకు అక్కడ నడిపించడానికో, వాడిని ఆట ఆడిపించడానికో భయం అనేది బూచేస్తుంది. దొంగోడు వస్తున్నాడు, ఎత్తుకపోతాడు, లేకుంటే వాడు వస్తాడు, వీడు వస్తాడని భయాన్ని నేర్పుతున్నారు. పిల్లలకు హిందూ తల్లులు పిరికి పాలు కాదు, పులి పాలు పట్టి ఖచ్చితంగా ఈ సనాతన ధర్మాన్ని
సాధించడానికి శివాజీలో ఖడ్గం పట్టే వాళ్ళుగా మనం నేర్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇలా మనం చూడండి, వీర సావర్కర్ సనాతన వైదిక ధర్మంలోని ప్రతి హిందువును కలిపి సమరసతను నేర్పించి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, పూరి జగన్నాథ్ నుండి సోమనాథ్ వరకు హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలని ముందు కదిలితే విధర్మీయులు బ్రిటిష్ వాళ్ళు వీర సావర్కర్ గారిని 2 జీవిత ఖైదులు వేసి ఇప్పుడున్నటువంటి అండమాన్ నికోబార్ దీవులలో జైల్లో 20 సంవత్సరాలు గాలిగకు తిప్పి కొబ్బరి నూనెను తయారు చేశారు. అంత కష్టపడి బయటికి వచ్చిన ఆయన మళ్ళీ హిందూ సమాజ స్థాపన కోసమే నిలబడ్డాడు. అటువంటి మహానుభావుల త్యాగాన్ని మనం మరచిపోకూడదు. తర్వాత అల్లూరి సీతారామరాజు గారు 20కి పైగా బుల్లెట్లు గుండెలోకి దిగుతుంటే నా కుటుంబం ఏమైపోతాయో, నా ఆస్తులు ఎవరి చేతికి పిండిపోతాయని ఆలోచించలేదు. వందే మాతరం అని మాత్రమే పలకడం జరిగింది. ఉయ్యవాడ నరసింహారెడ్డి గారు 3000 ఎకరాల పొలం ఉంది. బ్రిటిష్ వాళ్ళు పిలిపించారు, మీరు మాకింద పని చేయండి, మీకు పదవి ఇస్తాం అంటే మేము భరతమాత బిడ్డలం, ఎవరి కింద పని చేయాల్సిన అవసరం లేదని ఎదురు తిరిగితే తన తలను నరికి 30 రోజులు కోలకుంట గుమ్మానికి పెట్టారు. ఎవరి కోసం ఆయన ప్రాణత్యాగం చేశారు. ఆ రోజు 3000 ఎకరాల పొలం ఉన్నటువంటి ఉయ్యవాడ నరసింహారెడ్డి గారి కింది తరం ఈ రోజు హైదరాబాద్ లో వాచ్మెన్లుగా పనిచేస్తున్నారు. ఆ త్యాగాన్ని మనం మర్చిపోతామా? బ్రిటిష్ వారు విధర్మీయులు ఒక్కొక్క గుండు వేసుకుంటూ కాల్చుకుంటూ పోతే టంగుటూరి ప్రకాశం పంతులు గారు గుండెకు గుండె అడ్డపెట్టి ఈరోజు భరతమాత స్వతంత్రంగా ఉండేలా చేశారు. ఇలా ఎంతో మంది త్యాగము చేసినటువంటి వారి చివరి శ్వాసతో ఈరోజు కదులుతున్నాయి మన యొక్క కాషాయ జెండాలన్నీ. కాబట్టి ఆ త్యాగాలను మనం ఎప్పుడూ మరువకూడదు. ఇలా మనం కూడా కేవలం నా ఇల్లు బాగుంటే చాలు, మా పిల్లలకు అమెరికాలో వీసా వస్తే చాలు, మా కొడుకు ఒక్కటే బిడ్డండి 50 ఎకరాల పొలం ఉంటే చాలు పాపం చేసుకుంటాం, లేకుంటే నా కూతురుకు ఒక్కడే కొడుకుండి 100 ఎకరాల పొలం ఉంటే చేసుకుంటాం. ఇలా కేవలం స్వార్థం ఆలోచించకుండా నా ధర్మం కోసం, నేను పుట్టిన భరతమాత కోసం, నా సనాతన వైదిక హిందూ ధర్మం కోసం నేనేమైనా చేయగలనా? ఏదో ఒక రూపంలో నా భరతమాత మెడలో మేమందరం సమరసతగా అందరు కులాలు ఏకమై రాజకీయంగా విడిపోకుండా ఏకమై మనమందరం ఒక్కొక్క పుష్పం లాగా ఒక్కొక్కరము కలిసి భరతమాత మెడలో మళ్ళీ పూలమాల లాగా పడాలి. అప్పుడు మాత్రమే ఈ ప్రపంచంలో మన భరతమాతకు విశ్వగురు స్థానం దక్కుతుంది. ఈ ప్రపంచంలో 200 దేశాలు ఉన్నాయి, 120 పైగా ఒక విధర్మం ఉంది, ఒక 60 ఇంకొక విధర్మం వాళ్ళు ఉన్నారు. మన హిందువులకు ఎన్ని దేశాలు ఉన్నాయి? ఒక్క దేశం ఉంది. ఒక్క దేశం ఉంటే నువ్వు కులాలుగా విడిపోతూ రాజకీయాలుగా విడిపోతూ ఉంటే ఈ ఉన్న ఒక్క దేశం కూడా మనం మైనార్టీలో పడిపోతాం. జాగ్రత్త అని నేను మరి ఒకసారి హెచ్చరిస్తున్నాను. ఇలా మనం కదలాలి. ఆ రోజు రాముల వారి కార్యానికి ప్రతి జంతువు ప్రతి పక్షి ఎలా కదిలాయో జటాయువుడు చూడండి, తనకు శక్తి లేకపోయినా రావణాసుని నేనేం చేయలేను, సీతమ్మను రక్షించలేనని తెలుసు, కానీ రామకార్యంలో సీతమ్మ వారి రక్షణలో నా వంతుగా నేను ఖచ్చితంగా కష్టపడాలి, సాధించడానికి కృషి చేయాలని ముందుకు వెళితే 2 రెక్కలు నరికి పడేశాడు రావణాసు. అప్పుడు రాముల వారు వచ్చి ఆ యొక్క జటాయువుకు శ్రాద్ధం చేసి, నా తండ్రికి శ్రాద్ధం చేయలేకపోయినా పరుల రక్షణ కోసం కష్టపడినటువంటి ఈ జటాయువుకు శ్రాద్ధం చేశాను అని ఉన్నత లోకాలకు పంపించాడు. కాబట్టి నీ కోసం నువ్వు చేసుకునే పూజ, వ్రతము, ఏదైనా అభిషేకము ఎక్కువ పుణ్యఫలాన్ని ఇవ్వదు. సమాజం కోసం, సమిష్టి కోసం, ధర్మం కోసం, జాతి కోసం, దేశం కోసం ఏదైతే నువ్వు చేస్తావో, ధర్మ కార్యం కోసం నువ్వు వేసిన ప్రతి అడుగు తిరుమల 7 కొండలు ఎక్కినట్లే. ధర్మకార్యం నువ్వు కూర్చున్నటువంటి ప్రతి నిమిషం ధర్మకార్యంలో పెద్ద వ్రతంలో నువ్వు కూర్చున్నట్లే. ధర్మకార్యం కోసం నువ్వు ఇచ్చిన ప్రతి పైసా మన దేవీ దేవతలకు అందరికీ బంగారు నాణాలు పాదాల పుష్పాల దగ్గర పెట్టినట్లే. కాబట్టి ధర్మం కోసం నిలబడండి, జాతి కోసం నిలబడండి, భరతమాతకు పునఃప్రతిష్ఠ తీసుకురావడానికి మనము నిలబడి తీరాలి. అందుకోసమే హిందూ సమ్మేళనం. పేరు కార్యక్రమం పేరు హిందూ సమ్మేళనం.
సమ్మేళనాలు ఎందుకు పెడతారండి? ఎక్కడ మేళన లేదో అక్కడ సమ్మేళనాలు కావాలి. ఎక్కడ మనం ఐక్యంగా లేమో, ఎక్కడ మనం కులాలుగా రాజకీయాలుగా విడిపోతున్నామో వీటినన్నిటిని పక్కన పెట్టి ఒక దండలోని పుల్లలాగా అందరూ కలవండి, అందరూ హిందువులు బంధువులాగా కలవండి అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ యొక్క కార్యక్రమాలను దేశం మొత్తం మీద దాదాపుగా 70 నుండి 1,00,000 కార్యక్రమాలను చేస్తుంది. 1925వ సంవత్సరంలో విజయదశమి రోజు విజయదుర్గాదేవి భరతమాత యొక్క ఆశీస్సులతో పూజ్య హెగ్డే వారు ఈ యొక్క సంస్థను స్థాపించారు. ఆ రోజు 4 స్థాపన అయిందండి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఈ రోజు 1925 నుండి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎన్నోసార్లు నిషేధించబడి ఈ 100 సంవత్సరాల్లో 2025వ సంవత్సరానికి 72,000 శాఖలు, దాదాపు 40 లక్షల మంది కరసేవకులుగా 40 దేశాల్లో దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మం పునఃఖ్యాతి కోసం, ప్రపంచ శాంతి కోసం నిలబడినటువంటి ఏకైక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్. ఆ పేరు చూడండి, స్వయం సేవక, స్వయమేవ సేవక. మేము మఠాలలో, పీఠాలలో, ఆశ్రమాల్లో సేవకులు దొరకట్లేదండి. 500 నోటు కావాలి స్వామి సాయంత్రానికి అంటున్నారు. దేవాలయాలు మెయింటైన్ చేయాలంటే సేవలు దొరకట్లేదు, సేవకులు ఫ్రీగా డబ్బులు కావాలంటున్నారు. ఇంటిలో పని మనిషి దొరకట్లేదు, పని మనుషులు బంద్ చేస్తే సగం ఇంట్లో ఇంటి ఉండదు, అంతేనే కదా. ఇలా సేవ చేసేవారే సమాజంలో లేరు. కానీ ఎవరు పిలవకపోయినా, ఎవరు రండి చేయండి అని చెప్పకపోయినా, మేము ఈ భరత భూమిలో పుట్టినందుకు, సనాతన వైదిక హిందూ ధర్మంలో పుట్టినందుకు, ఆ మాత గర్భంలో మనం ఉన్నందుకు, మన తల్లి గర్భంలో 9 నెలలు ఉంటేనే ఆమె రుణం తీర్చుకుంటామే, ఈ తల్లి మీద 90-100 సంవత్సరాలు నడుస్తున్నామే, ఈ తల్లి రుణం తీర్చుకోవాలి, ఆ తల్లిని విశ్వగురువుగా నిలబెట్టాలని రాష్ట్రీయ స్వయం సేవక్ ఇన్ని సంవత్సరాలుగా జాతిని జాగృతం చేయడానికి, జాతిని ఏకం చేయడానికి పనిచేస్తుంది. అందుకు ఆ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మనము ఇంత గొప్పగా భవ్యమైనటువంటి కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. కాబట్టి మనం లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. కొద్దిగా కులాలను, రాజకీయాలను పక్కన పెట్టి మనమందరం హిందువులం, బంధువులం. గడపలోనే కులం, గడప దాడితే మనమందరం హిందువులం. గట్టిగా చెప్పండి, హిందువులం, బంధువులం, హిందువులం, బంధువులం. बोलो भारत माता की, बोलो भारत माता की, बोलो भारत माता की, गो माता की, गो माता की. సౌండ్ వినిపించట్లేదు. గో మాతాకి. ఇంత బాగా చెప్తున్నారే గోమాతకి జై అని. మనం గోవుని పూజిస్తాం, గోమాతను ఆరాధిస్తాం, గోమాతలో 33 కోట్ల దేవతలు ఉన్నారని నమస్కరిస్తాం. గోవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే 14 లోకాలు పరమశివుడిని, వైకుంఠనాథుని ప్రదక్షిణ చేసినట్టు సమానం అంటాం. కానీ గోవును మాంసపు ముద్దలా తినే వాళ్ళ దగ్గర వస్తువులు కొంటాం, అంతేనే కదా. మనం ఎవరి దగ్గర వస్తువులు కొనాలి? ఎవరు మన గోవును ఆరాధిస్తారో, గోవును పూజిస్తారో, గోవును గౌరవిస్తారో వాళ్ళ దగ్గరే వస్తువులు కొన్నప్పుడే నీకు గోమాతకి జై అనడానికి అర్హత ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, గోమాతకి, గోమాతకి. వస్తువులు కొంటారా కొనరా? గోవులను గౌరవించే వాళ్ళ దగ్గర కొంటాం. గోవులు తినే వాళ్ళ దగ్గర, ముఖ్యంగా మాతృమణులు, పూలు పనులు ఎక్కడ కొనాలి? ఎక్కడ కొనాలి? గోవును దైవంగా పూజించే వాళ్ళ దగ్గర కొందామా, గోవును మాంసంగా తినే వాళ్ళ దగ్గర కొందామా? చెప్పండి. గోవును పూజించే వాళ్ళ దగ్గరే కొనాలి. గోమాతకి, 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 గంగా మాతాకి, గంగా మాతాకి, గంగా మాతాకి. గంగామాత ఎంత గొప్పదంటే, ఇంత కార్యక్రమం జరుగుతుందంటే మా దగ్గరికి పాంప్లెట్ ఇవ్వడానికి నుంచి ఎంత కష్టపడి ఉంటారు కార్యకర్తలు. 10 రోజుల నుంచి 12 వరకు నిద్ర పట్టి ఉండదు, 2కి మెలకు అలారం మోగింటుంది. ఎందుకంటే మీ కుర్చీని మీరు తెచ్చుకున్నారండి, నాదైతే నేను తెచ్చుకోలేదండి. తెచ్చుకున్నారా? మీ కుర్చీని మీరే వేసుకున్నారా? స్టేజ్ మీరే కట్టుకున్నారా? ఏం చేయలేదు కదా. అంత కష్టపడి ఉంటారు ఈ జనాలను కలపడానికి. కానీ మొన్న ఒక్క గంగామాత తను ఉన్న చోట ప్రయాగలో ఉంటూ మహాకుంభమేళలో 65 కోట్ల మంది హిందువులను కలిపినటువంటి మాత, హిందూ మాత మన గంగామాత. ఇప్పుడు చెప్పండి, గంగామాతకి, గంగామాతకి జై శ్రీరామ్. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. స్వస్తి. ధన్యవాదాలు.